ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నాను కూడా. కొంతమందికి గాయాలు జరిగాయి, కొంతమందికి అయితే 2 ప్రాణాలు కూడా పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, సంబంధించిన సింపథైజర్స్వి, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతా ఉన్నాను. ఒకసారి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, దేవుని దయ వల్ల 80% పైచిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం, ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. Referred to your association with KCR and has made some comments. Would you like to react about that? ఎన్నిసార్లు చెప్పాలి? I think my finishing speech in Tirupati was very conclusively spoken on that. రిటర్న్ గిఫ్ట్ ఏందమ్మా నాకు అర్థం. బాబుకు కేసీఆర్ గారికి మధ్య వాళ్ళిద్దరి మధ్య వాళ్ళని అడగాలి కానీ నన్ను అడుగుతారు. But as far as Andhra Pradesh state is concerned, definitely people will teach him a lesson. This is for sure. It's going to be a landslide. Are you already thinking about your date of swearing in? We'll see. God is there. We'll see. Emma? Will you be campaigning in other states? No, I think I'll chill. I'll take a holiday, I think.